నమస్తే అందరికీ. దేశంలో ఎంపీ అభ్యర్థులందరూ రాజకీయ లబ్ధి కోసం రాజకీయ రకరకాలుగా ఆలోచన విధానాల కోసం ప్రజలు మన వైపు రావాలన్న ఆలోచన విధానం కోసం అంబేద్కర్ గారి ఫోటోను ఏర్పాటు చేసుకొని పార్లమెంటు ముందు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ఫోటోను ఏర్పాటు చేసి పట్టుకొని కేవలము ఇంకొక పార్టీ ఇబ్బందులు గురి చేస్తున్నట్టు మాట్లాడుతూ అంబేద్కర్ గారిని పూర్తిగా అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. అలాంటి సంఘటనలు పూర్తిగా మానుకోండి, అవి పద్ధతి కాదు. మీ రాజకీయ విధానాలు కోణాలలో ఏదన్నా ఇబ్బందులు ఉంటే మీరు మాట్లాడుకోండి. ఒక రాజ్యాంగ విధి విధానాలతో పోల్చుకుంటే మీరు ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా కూడా పోతారు జాగ్రత్తగా. కాబట్టి ఎంపీలందరికీ కూడా తెలియజేస్తున్నాం, తగు విధానాలతో మాట్లాడేటప్పుడు కొంతవరకైనా ఆలోచన మైండు దగ్గర పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేది నేర్చుకోండి. అనవసరంగా మాట్లాడడం నేర్చుకోవడం వల్ల ప్రయోజనంలే. ప్రజలు ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటారు, మీ సమస్యలను మీ భావాలను చూస్తూనే ఉంటారు. మీరు ఎక్కడైతే ఏమైతే అయినా రాజకీయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరుగా మారి ప్రజలకు ఏదో మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచనలతో అంబేద్కర్ గారి ఫోటో చూపిస్తూ అక్కడ ఇక్కడ రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి అది బీజేపీ కరెక్ట్ కాదు, కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ కాదు. జాగ్రత్తగా ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.